హాయ్ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే మరొక తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్ గురించి మేము ముందుకు వచ్చిన మరి ఏం జాబ్స్ ఏం కథ మీరు అలా తమ్ముడు చూశారు కదా. డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే ఎన్ని జాబ్స్, ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎలా అన్బోర్డ్ చేసుకుంటారు, అవన్నీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను. వీడియోస్ చేయకుండా మొత్తం చూడండి, మధ్య మధ్యలో కట్ చేయకండి, అర్థం కాదు. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్స్ కానీ, కాంటాక్ట్ కానీ, ఏదైనా వెబ్సైట్ లింక్ కానీ ఏదైనా కానీ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. డీటెయిల్స్ అని అక్కడ ఉంటాయి, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో నా స్మాల్ రిక్వెస్ట్, నా వీడియోస్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల కొత్త కొత్త వీడియోస్ అన్ని చూడడానికి నాకు కూడా చాలా ఉంటుంది. నేను కూడా మీకు సంబంధించిన కొత్త కొత్త వీడియోస్ చేస్తాను, జాబ్ నోటిఫికేషన్స్ కూడా. మీకు ఎలాంటి జాబ్ వీడియోస్ కావాలో ఒకసారి నాకు కామెంట్ చేయండి. అవి చేయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. సో మనం లేట్ చేయకుండా అయితే డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడొచ్చు. సో వీడియో కంటిన్యూ అయితే ఇద్దాం. తెలంగాణ DCCB ఉద్యోగాలు, నెలకు మనకు 25,000 జీతం అనమాట. తమిళ అలా చూశారు కదా. TGCAB కోఆపరేటివ్ ఇంటర్న్స్, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ నుంచి ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా కోఆపరేటివ్ ఇంటర్న్స్ పోస్టుల భర్తీ చేయనున్నారు. సో మనకు DCCB బ్యాంకులు ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్ లెవెల్లో బ్యాంక్స్ ఉంటాయి అన్నమాట, కోఆపరేటివ్ బ్యాంక్స్. అందులో నుంచి అయితే మనకు ఉద్యోగ ప్రకటన అయితే వెలువడింది. ఇవేంటంటే కోఆపరేటివ్ ఇంటర్న్స్ అన్నమాట, పోస్టులను భర్తీ చేయనున్నారు. మరి ఇవన్నీ ఇంకా తనే చూద్దాం ఒకసారి. TGCAB DCCB రిక్రూట్మెంట్ 2024, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ TGCAB ఒప్పంద ప్రతిపాదికన ఖాళీగా ఉన్న ఇంటర్న్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మనకు ఒప్పంద ప్రతిపాదకన ఖాళీగా ఉన్నటువంటి ఇంటర్న్స్ ఉంటాయి కదా, వాటి పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. ఈ ప్రకటన ద్వారా 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మనకి ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 10 ఉన్నాయి. ఇందులో 9 ఖాళీలు డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ DCCBలో ఉన్నాయి. 9 మాత్రం నాకు డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్నాయి. తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. నవంబర్ 30 ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ. మనకు అప్లికేషన్ అయితే చివరి తేదీ ఎప్పుడు ఉంది, నవంబర్ 30 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. అభ్యర్థుల పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://tscab.org/ నుంచి చూడవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి అడుగుతున్నారో అవన్నీ అటాచ్ చేసి మీరు ఆఫ్లైన్లో నవంబర్ 30 లోపు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అప్పట్లో మీరు సబ్మిట్ చేయాలి. సో మనం ముఖ్య విషయాలు చూస్తే అదే మనకి ఇచ్చింది. TG కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ప్రకటన ఇంటర్న్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం, నవంబర్ 30 దరఖాస్తు చివరి తేదీ. నేననే ఎడ్డించి ఇచ్చింది. మనకు వచ్చేసి మొత్తం ఖాళీల సంఖ్య 10. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ TGCAB ఒకటి ఉంది. డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ DCCBలో ఒకటి ఉంది. మనకు సెంట్రల్ కోఆపరేటివ్ దాంట్లో, స్టేట్ కోఆపరేటివ్ దాంట్లో ఒకటి ఉంది. డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ దాంట్లో 9. స్టేట్ లెవెల్ ఒకటి ఉంటుంది, మళ్ళీ ప్లస్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఒకటి ఉంటుంది కదా, అందులో 9 ఉన్నాయి అనమాట. ఇతర ముఖ్యమైన సమాచారం. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MBA మార్కెటింగ్, కోఆపరేటివ్, అగ్రి బిజినెస్, రూరల్ డెవలప్మెంట్. సో MBAలో ఈ సంబంధించిన సబ్జెక్ట్స్ వైజ్ పీజీలు ఉంటాయి కదా, వీళ్ళనమాట. PG ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి వచ్చేసి మనకి 21 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉండాలి. జీతం వచ్చేసి మనకు నెలకు 25,000 వరకు ఉంటుంది శాలరీ మాత్రం. కానీ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్న ప్లేసెస్ ఉంటాయి, ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. మనకైతే ఈ డిస్టిక్లలో మాత్రం పనిచేయాలి కంపల్సరీ. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్ అండ్ వరంగల్. సో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రం ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, షార్ట్ లిస్ట్ తదితర ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సో మనకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం మెరిట్ ఒకటి ఉంటుంది. తర్వాత చిన్న దాంట్లో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు అభ్యర్థులను ఎంపిక చేస్తారు అనమాట. మెయిన్ అది. ఓకేనా. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులో ది డిప్యూటీ జనరల్ మేనేజర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ట్రూ బజార్, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.
సో నీ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఏదైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేస్తారు కదా, ఫిల్ చేసింది మొత్తం ఏం చేస్తారంటే ఈ అడ్రస్కి మనం సెండ్ చేయాలి, లేదంటే డైరెక్ట్ పోయి అని ఇచ్చి రావాలి, ఆఫ్లైన్లోనే ఇచ్చి రావాలి. హాయ్, ఈరోజు అయితే ఒక మంచి బెస్ట్ షాపింగ్ వెబ్సైట్ గురించి మీకు చెప్పబోతున్నాను. చూడొచ్చు, మనకు క్రియేట్ టెక్ కన్వర్ట్ వెబ్సైట్ ఇది. ఇందులో ప్రోడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. కిడ్స్ వేరు, ఉమెన్స్ వేరు, మెన్స్ వేరు, చిల్డ్రన్స్ వేరు, కిచెన్స్ వేరు. సో ఏ టు జెడ్ ఉన్నాయి అనమాట. మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మంచి డైలీ డీల్స్ ఉంటాయి, తక్కువ ప్రైజెస్ ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది, మంచిగా క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, ఆన్లైన్ డెలివరీ ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్ షాపింగ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా చేసుకోండి, మంచి వెబ్సైట్, బాగున్నాయి ప్రోడక్ట్స్ కూడా. నేను ఆల్రెడీ కొన్నాను. దీని లింక్ మాత్రం మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు కొనండి. థ్యాంక్ యూ అండి. ఓకే, వీడియో కంటిన్యూ చేయండి. మనకు దరఖాస్తు విధానం ఆఫ్లైన్లో ఉంది. అడ్రస్ మాత్రం ది డిప్యూటీ జనరల్ మేనేజర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ట్రూ బజార్, హైదరాబాద్. చిన్నమ్మకు పంపించాలి. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మనకు నవంబర్ 30, 2024. వెబ్సైట్ లింక్ అక్కడ ఇస్తాను, https://tscap.org/. ఇది మీ అడ్రస్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు తప్పకుండా అప్లై చేసుకోండి, ఎవరు మిస్ కాకండి. 10 ఉద్యోగాలు అయితే ఉన్నాయి, మంచి సాలరీ 25,000 ఉంది, కోఆపరేటివ్ బ్యాంక్స్ అనమాట. సో బాగుంటుంది, జాబ్ రోల్ కూడా మంచిగా ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది, ఒకటి స్టేట్ లెవెల్లో ఉంది. సో తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి, జాబ్ కొట్టండి. జాబ్ ఎవరైనా పోతే మాత్రం నాకు కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి డైరెక్ట్. మరిన్ని మంచి జాబ్ సమాచారం కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మరొక మంచి జాబ్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.